హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మన లైవ్ మార్కెట్లో అబ్జర్వ్ చేస్తే నిఫ్టీ ఐటీ ఇండెక్స్ వచ్చేసి మనకి ఒక 2% పెరిగింది. అమెరికా ఇండియా టారిఫ్ వార్ నేపథ్యంలో ఇప్పుడు ఆ టారిఫ్ యుద్ధం జరుగుతున్న టైంలో అసలు ఐటీ సెక్టర్ పెరగటం ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకుంటే అక్కడ యుఎస్ ఫెడ్ రేట్స్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తున్నారని ఒక న్యూస్ వచ్చింది ఫ్రమ్ ట్రంప్ గవర్నమెంట్. మరి అక్కడ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గితే ఇక్కడ స్టాక్ మార్కెట్ పెరగడం ఏంటంటే ఎక్కడైతే ఏ కంట్రీలో అయితే వడ్డీ రేట్లు తగ్గుతున్నాయో అక్కడ స్లోగా ఇన్వెస్ట్మెంట్స్ తగ్గించుకొని వేరే ఇతర దేశాలు లైక్ ఇండియా లాంటి దేశాల్లో ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అదే అక్కడ ఇంట్రెస్ట్ రేట్లు ఇంక్రీజ్ చేశారు అనే టైంలో మళ్ళీ మంచి రిటర్న్స్ కోసం అక్కడే ఇన్వెస్ట్ చేస్తారు. ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అవుతూ ఉంటారు. దిస్ ఈజ్ నార్మల్ సైక్లిక్ ప్రాసెస్. సో ఎట్ ప్రెజెంట్ ఇండియాలో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి కారణం అక్కడ అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తున్నాయి అనే వార్తలు రావడం. సో ఈ నేపథ్యంలో ఐటీ ఇండెక్స్లో కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు చూసుకున్నట్టయితే ఇన్ఫోసిస్లో బైబ్యాక్ షేర్స్ అనౌన్స్ చేశారు. ఎందుకంటే వాళ్ళ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ని డిసప్పాయింట్ చేయకుండా రీటైన్ చేయడానికి మేమున్నాం, మార్కెట్ ప్రైస్కి మీ దగ్గర ఉన్న షేర్స్ మేము కొనుక్కుంటామని షేర్స్ బైబ్యాక్ చేసుకున్నారు. దానివల్ల ఆల్మోస్ట్ 3% అబోవ్ ఇన్ఫోసిస్ రైజ్ అయింది. ఇవాళ ఆ ఒక్క ఇన్ఫోసిస్ కంపెనీయే నిఫ్టీ ఇండెక్స్ని అండ్ ఐటీ సెక్టర్ని బాగా సపోర్ట్ చేసింది. అండ్ ఇంకొకటి చూస్తే అసలు ఎంత టారిఫ్ వార్ జరుగుతున్నా అసలు ప్రపంచవ్యాప్తంగా మనకి అన్ని కంట్రీస్కి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్స్ కావాలి, డిజిటల్ సర్వీసెస్ కావాలి. వీటన్నిటికీ ఐటీ సెక్టర్ అనేది చాలా సపోర్ట్ చేయాలి. దాని అవసరం ఎంతైనా ఉంది. సో లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో చూస్తే ఐటీ సెక్టర్కి అసలు భయపడాల్సిన పనే లేదు ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఐటీ సెక్టర్. సో పోర్ట్ఫోలియోలో డెఫినెట్గా ఐటీ సెక్టర్కి ఒక 20 to 30% అలొకేట్ చేసుకోవడం ఎంతైనా హెల్దీగా ఉంటుంది పోర్ట్ఫోలియో. ఐటీ సెక్టర్ అండ్ ఫార్మా సెక్టర్ ఈ రెండు. యుఎస్ కంట్రీలో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తే డెఫినెట్గా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియా వైపు చూస్తాయి.